Hi everyone, how are you all? Welcome back to Giva Talks. Today I am taking you on a short road trip and we are doing it from a double-decker bus. Let me show you beautiful view of Kuwait. One more thing, if this is your first time watching, don't forget to hit the subscribe button. పదండి చూసేద్దాం. వావ్, చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. మేము వచ్చేసి ఆల్మోస్ట్ 5 o'clock or 5:30కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి నేను డబుల్ డెక్కర్ బస్లో వెళ్ళాను, ఎందుకంటే టాప్ వ్యూ నుంచి చాలా బాగుంటుంది కదా వ్యూ చూసేదానికి, ఇంకా వీడియో చేయడానికి కూడా బాగుంటుంది అనేసి ఇక్కడ ఇలా వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్లో అది కంప్లీట్లీ బీచ్ అనమాట. యూజువల్లీ మేము వీకెండ్స్ అలా వెళ్తూ ఉంటాం. చాలామంది అక్కడ వాకింగ్కి ఇంకా రిలాక్స్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఈ బీచ్ పేరు వచ్చేసి బ్లజత్ అనమాట. ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకునేదానికి గేమ్స్ కూడా ఉంటాయి. అలాగే ప్రతి బీచ్ దగ్గర మోస్ట్లీ రెస్టారెంట్స్ అనేసి ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా సీ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఈ బ్లజత్ బీచ్ వచ్చేసి చాలా పెద్దది, సో మీరు చాలా వరకు వాకింగ్ చేసుకునే దానికి కానీ అసలు చాలా బాగుంటుంది. ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే నైట్లో వీడియో క్యాప్చర్ చేస్తే అంత క్లియర్గా ఉండదు అనేసి నేను ఈవినింగ్ టైంలో క్యాప్చర్ చేస్తున్నా. హే ట్రాఫిక్. ఇక్కడ చూసారా ఇంకొక రెస్టారెంట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ సీకి దగ్గరగా చాలా బాగుంటుంది వ్యూ, కానీ లోపలికి కూర్చొని ఫుడ్ తినేటప్పుడు. రైట్ సైడ్ అంతా ఇవి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఉన్నాయన్నమాట, అపార్ట్మెంట్స్. ఇటు పక్క ఉండే అపార్ట్మెంట్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్, రెంట్ బేస్ మీద. ఇక్కడ చూస్తున్నారా ఇది కూడా షాపింగ్ అనమాట. ఇవి కేలాండ్. ఇది బస్ స్టాప్ అనమాట. బస్ ఆగింది, ఎవరో ప్యాసింజర్స్ ఎక్కుతున్నట్టున్నారు. ఇక్కడ బిల్డింగ్స్ కానీ అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆర్కిటెక్చర్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా పైన టాప్లో రాసిన్నారు చూసారా, అవి అన్నమాట. అవి మనం ఏ ఏరియాకి వెళ్తాం, ఎలా వెళ్ళాలి అనేసి అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక సింబల్ చూసారా సర్కిల్ లాగా, దీన్ని మనం రౌండ్ అబౌట్ అంటాం అనమాట. ఇక్కడ అరబిక్లో దాన్ని దవారా అంటారు. ఇది వచ్చేసి చాలా పెద్ద రౌండ్ అబౌట్, చూస్తున్నారు కదా. ఇట్స్ హ్యూజ్. చూసారా రౌండ్ అబౌట్ని ఎంత బాగా డెకరేట్ చేశారు, కింద ఫ్లవర్స్ కానీ. ఇది డెజర్ట్ ఏరియాని కానీ బట్ స్టిల్ కువైటీస్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇది పైన వచ్చేసి బ్రిడ్జ్. ఇక్కడ రోడ్స్ కూడా చూసారా క్లీన్గా ఉన్నాయి. మనకి రైట్ సైడ్లో అంతా హౌసెస్ అనమాట, కువైతీ హౌసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ చూసారా బస్ స్టాప్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్లో చూసారంటే ఒక రో హౌసెస్ లాగా ఉన్నాయి చూసారా. ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్సే అన్నమాట.
ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా హౌసెస్ చూస్తున్నారు కదా, అవి చాలా మంచి ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. ఇది రీజెన్సీ హోటల్. ఇది కువైట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ హోటల్ అనమాట. ఇక్కడ చూసారా రోడ్ అటువైపు ఇటువైపు చెట్లు చక్కగా ఒక డిస్టెన్స్లో ఒక బ్యూటిఫుల్ వ్యూ క్రియేట్ చేస్తున్నట్టుగా పెట్టారు. బట్ దే డూ గుడ్ మెయింటెనెన్స్ ఆల్సో. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సైడ్కి ఒక బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి అడ్వర్టైజింగ్ అనమాట. ఇప్పుడు చాలా రోడ్స్కి ఇలాగే పెట్టి వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు వాళ్ళ కంపెనీస్ని కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ని. చూసారా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. అలాగే కువైట్లో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్. మనం రెడ్ సిగ్నల్ దాటామంటే ఇక్కడ కెమెరాస్ ఉంటాయన్నమాట. అవి క్లిక్ చేసి ఫోటో తీసి మళ్ళీ మనకు ఫైన్ వస్తుంది. ఇది వచ్చేసి కువైత్ ప్యాలెస్. ఇక్కడ కూడా కొన్ని ఇండియన్స్ అకేషన్స్ జరుగుతూ ఉంటాయి. కువైట్లో అందరూ మస్ట్ అండ్ షుడ్ ట్రాఫిక్ రూల్స్ అనేటివి ఫాలో అవ్వాలి, లేదంటే ఫైన్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే కువైట్లో ఇప్పుడు ఏఐ కెమెరాస్ కూడా పెట్టారు. ఇన్ కేస్ డ్రైవర్ పక్కన కూర్చోండే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోకపోతే వాళ్ళకి కూడా ఫైన్ వస్తుందన్నమాట. ఏఐ కెమెరాస్ డిడక్ట్ చేస్తాయి. ఇక్కడ చూసారా ఇది వచ్చేసి పామ్స్ హోటల్ అండ్ రాడిసన్ బ్లూలో అక్కడ ఒక బోట్ లాగా ఉంటుంది అనమాట రెస్టారెంట్. అది చాలా ఫేమస్ కూడా. ఇటు సైడ్ చూసారంటే మళ్ళీ మీరు కువైతీ హౌసెస్ అన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో పోల్స్ చూసారా, డెకరేటివ్ లైట్స్ ఎంత బాగా పెట్టారో, ఫిష్ టైప్లో ఉన్నాయి. చూసారా కార్లు ఎంత చక్కగా పార్కింగ్ చేసుకో ఉన్నారు. ఇది వచ్చేసి అనదర్ బస్ స్టాప్. కువైట్లో ఎక్కువ ఖర్జూరం చెట్లు పెంచుతారనమాట. ఈ డెజర్ట్కి ఈ వెదర్కి అవి వచ్చేసి చాలా మంచిగా వస్తాయనేసి. అలాగే ఇక్కడ మనం ఎప్పుడు మనం డెకరేటివ్గా ఇంటి వైపు పెంచుకుంటాం కదా, గ్రీన్ చెట్లు అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఒక ఏరియాలోకి వెళ్ళడానికి ఇక్కడ ఫ్రీ రైడ్స్ అనేసి కొత్త రూట్స్ ఉంటాయన్నమాట. సో మనం లాస్ట్ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారా కువైతీ హౌసెస్ ఎలా ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటాయి. అండ్ మనకు ఎక్స్పాట్రేట్స్కి వచ్చేసి ఇక్కడ ఓన్ హౌస్ కానీ ఓన్ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోలేం. ఓన్లీ రెంట్ బేసిస్ మీద మాత్రమే ఉండాలి. ఈవెన్ మీరు 60 years ఉన్నా 50 years ఉన్నా ఎన్ని ఏళ్ళు ఉన్నా సరే మీరు ఓన్లీ రెంట్ బేస్ మీద మాత్రమే ఉండాలి. మన ఓన్ హౌస్ కానీ ఓన్ అపార్ట్మెంట్ కానీ కువైట్లో కొనుక్కోలేం. ఇక్కడ చూసారా ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ బీచ్ అనమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ చక్కగా మనం ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ తినచ్చు. చక్కగా వాకింగ్, పిల్లలకి ఆడుకునేదానికి కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి అక్కడ. చూసారా ఎంత చక్కగా చాలా డెకరేటివ్గా చేశారు. ఇక్కడ కూడా కొన్ని అలాగే హోటల్స్ కూడా ఉంటాయి అన్నమాట, రెస్టారెంట్ ఐ మీన్. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హోటల్ కూడా వస్తుంది, అది జుమేరియా. ఇది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ హోటల్ ఇన్ కువైత్.
మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది చూడండి. ఇది సీ వ్యూకి చాలా బాగుంటాయి అన్నమాట. మీకు ఎదురుగా చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి. ఇదే జుమేరియా. మీరు చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వచ్చాం కదా. ప్రతి చోట ప్రతి రోడ్కి మధ్యలో డివైడర్స్కి అటుపక్క ఇటుపక్క చెట్లు కానీ గ్రీన్గా గడ్డి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈవెన్ ఇది డెజర్ట్ ఏరియా అయినా సరే స్టిల్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కువైట్లో. ఇక్కడ చూసారా, ప్రతి ఒక్కరు ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఈ పిల్లర్స్ చూసారా ఎంత చక్కగా డెకరేట్ చేశారో, బ్లూ కలర్ విత్ కువైట్ ఫ్లాగ్స్తో. మనం లెఫ్ట్ వెళ్తున్నాం. ఇక్కడ రోడ్లో వచ్చేసి 4-5 లైన్స్ ఉంటాయి కదా వెహికల్స్ వెళ్ళడానికి. చూసారా, అన్నీ లైక్ డిసిప్లైన్గా ఒకటే లైన్లో చక్కగా చూసేదానికి బాగుంటాయి. ఈ ఏరియా చూసారా, ఇంతకు ముందు వచ్చేసి ఇది నేను ఉన్నప్పుడు ఇక్కడ చాలా డెజర్ట్ ఏరియా లాగా ఉండేది. ఇప్పుడు చూస్తే అసలు ఫుల్ బిల్డింగ్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారు ఈ ఏరియాని. చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది వచ్చేసి జిమ్ అన్నమాట, ఇటు సైడ్ ఉండేది రైట్లో. ఇటుపక్క నుంచి అటుపక్కకి రోడ్ దాటుకునేదానికి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేసుకుని అటుపక్క ఏరియాకి వెళ్ళొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ స్కూల్ టైమింగ్స్లో అయితే అస్సలు చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో రోడ్ వర్క్ చూసారా, అక్కడ చక్కగా డివైడర్స్ పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చక్కగా డివైడర్స్ పెట్టి సైడ్కి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కువైట్లో వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సిటీ బస్ ఉంది, ఇంకొకటి కేపీటీసీ, ఇంకొకటి కేజీఎల్ని మనం మౌసలాత్ అనేసి కూడా అంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ బస్ టికెట్ వచ్చేసి 250 ఫిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. వామ్మో, ఈ బిల్డింగ్ చూసారా. ఇంకా సిటీ వైపు చూసారంటే మాత్రం ఇంకా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం వచ్చేసి ఈ వ్యూ చూస్తే మనము ఫాహిల్కి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి కిడ్స్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడ వచ్చేసి ఇది బీచ్కి దగ్గరగా ఉంటుంది, అలాగే పిల్లలు ఆడుకునే దానికి ప్లే ఏరియా ఉంటుంది అనమాట, ఇండోర్ ప్లే పార్క్ అనేసి. ఇంకా చాలామంది ఫుడ్ ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం లేదా అక్కడ కొనుక్కొని తినడం అలాగా ఉంటాయి. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఒక రౌండ్ అబౌట్. ఇక్కడ చూసారా ఆ స్టాచ్యూ ఎంత బాగా పెట్టారు డిజైన్. చూసారా ఇక్కడ చూసారా తిరుగుతూ ఉంది కదా, అలా ఉంటాయన్నమాట లోపలంతా ఆడుకునేటివి చాలా. అది కువైట్ మ్యాజిక్ వచ్చేసి చాలా పెద్దది. అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు తిరిగి 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 అలసిపోతాం అసలు. సో ఇప్పుడు మనం ఒక స్ట్రీట్లోకి ఎంటర్ అయినప్పుడు వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట చిన్న రోడ్లు, లైక్ 3 వెహికల్స్ వెళ్తాయన్నమాట.
అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ చూసారా, వెరైటీగా ఉంది అది. అదిగో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ బస్ రైడ్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ సీ వైపుగా వెళ్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ కువైట్లో బస్సులు వచ్చేసి మనం నంబర్స్తో చెప్తారు. ఏ ఏరియా కన్నా వెళ్ళాలి అంటే 15 నంబర్ బస్కి వెళ్ళండి, 16 నంబర్ బస్కి వెళ్ళండి, 999కి వెళ్ళండి, 102, 102X అలాగా చాలా బస్సులు నంబర్స్తో పిలుస్తాం అన్నమాట. ఇక్కడ నేను ఇంతకుముందు ఒక రీల్ చేశాను కదా, యహ్లా ప్రోగ్రామ్ అని. ఇది చూసారా, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది రైట్ సైడ్లో. యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ని ఇప్పుడు హోల్డ్ చేసి పెట్టారు, ఎందుకంటే వాళ్ళు ఏదో కొంచెం ఇష్యూస్ ఫైండ్ చేశారంట. ఇది చూసారా మెయిన్ రోడ్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో. అలాగే కువైట్లో ఎక్కువ రోడ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బేసిక్లీ ఎక్కువ ప్రయారిటీ వచ్చేసి రోడ్ వర్క్స్, కన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు చూసారా, బ్రిడ్జ్ పైనుంచి వెళ్తే స్ట్రైట్గా ఇంకొక ఏరియాకి వెళ్తాం, బ్రిడ్జ్ ఇటు పక్క నుంచి వచ్చామంటే ఇంకొక ఏరియాకి వెళ్తాం అన్నమాట. ఇలాగ డివైడ్ చేశారు. అక్కడ ఆరెంజ్ కలర్ బస్సు వెళ్తుంది చూసారా, ఈ ఆరెంజ్ కలర్ది, దీన్ని కేజీఎల్ లేదా మౌసలాత్ అంటారు. బట్ అన్ని బస్సులకి నంబర్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. 15, 16 ఆల్మోస్ట్ ఏంటి అన్నీ సేమ్గానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న అంగళ్ళు, మనకి ఇండియాలో ఉంటాయి కదా బొమ్మల షాపులు అలాగా. ఫాహిల్కి వచ్చేసాం. ఇది వచ్చేసి ఫాహిల్ దగ్గర ఒక చిన్న క్లిప్ మాత్రమే తీసాను నేను, కంప్లీట్గా అయితే తీయలేదు. ఇవి వచ్చేసి యాడ్స్ అనమాట. మనం ఇది ఐలాండ్స్కి అలా వెళ్ళేటప్పుడు దీంట్లో వెళ్తూ ఉంటారు. మేము కూడా ఒకసారి కుబ్బూర్ ఐలాండ్కి వెళ్ళాం, చాలా బాగుంది అసలు. యాక్చువల్లీ ఐలాండ్లో వచ్చేసి ఏమీ ఉండదు, జస్ట్ అంత డెజర్ట్ ఏరియా. బట్ సీలో వెళ్తాం చూసారా, అది కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. చూసారా ఈ యాడ్స్ ఎంత బాగున్నాయి కదా అసలు. ఇక్కడ సీ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందో అసలు. మీరు కూడా ఎప్పుడన్నా యాడ్స్లో వెళ్ళారా? అది స్టార్ బక్స్ అనమాట అక్కడ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అక్కడ ఏదో ఈ ప్లాంట్స్ అయితే నాకు కనిపించాయి, వాటి పేరేంటో అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకొక విషయం కూడా నోటీస్ చేశారా? ఇప్పుడు నేను చూపించిన వీడియోలో మీకు ఎక్కడైనా ఎలక్ట్రికల్ వైర్స్ కనిపించాయా? కామెంట్ చేయండి.